సంక్రాంతికి వస్తున్న చిత్రాల్లో భారీగా క్రేజ్ సొంతం చేసుకునే చిత్రమే సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఈ సంక్రాంతికి 3 చిత్రాలు అయితే విడుదలవుతున్నాయి. ఓపెనింగ్స్ పరంగా కూడా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కాస్త బెటర్గా ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ట్రేడ్ వర్గాల్ని షాక్కి గురి చేసే మ్యాటర్నే చెప్పాలి. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంపై అంచనాలు రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి విడుదలైన 2 పాటలు గోదావరిగట్టు సాంగ్ కానీ మీనా సాంగ్ కానీ బాగా వైరల్ కావడంతో ఒక పక్క యూత్ కానీ మరొక పక్క ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడు ఎదురు చూసేలా చేశాయి. అయితే పాజిటివ్ బజ్ అయితే ఈ సినిమాకి రోజు రోజుకి కూడా పెరిగిపోతుందన్నది వాస్తవం. 1,60,000కు పైగా టికెట్స్తో బుక్ మై షోలో కూడా భారీగా ట్రెండ్ అవుతుంది. 3వ పాటని ఏకంగా విక్టరీ వెంకయ్యమామై పాట పాడడంతో ఈ సినిమాపై మరింతగా కలిసి వచ్చిందని చెప్పాలి. బాక్సాఫీస్ ఈసారి బద్దలైపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. 3వ పాట బ్లాక్ బాస్టర్ సాంగ్ డిసెంబర్ 30వ తేదీన విడుదల చేయబోతున్నారు అఫీషియల్గా. మరి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి 3వ పాట ఓ రేంజ్లో వచ్చిందని సమాచారం. ఈ పాటతో పాటుగా ఈ సినిమా కూడా ఓ రేంజ్లో ఉంటుందట. ఒక పక్క ఫ్యామిలీస్ని మరొక పక్క యూత్కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీ లైన్తో అనిల్ రావుపూడి సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని పర్ఫెక్ట్ సంక్రాంతి ఫిలింగా తీర్చిదిద్దారట. ఈ సినిమా వచ్చాక రికార్డులు బద్దలవడం కూడా ఖాయమని చెబుతున్నారు. ఈ సినిమాపై చాలా ధీమాగా ఉన్నారు. మరి సంక్రాంతికి వస్తున్నాం బాలయ్యబాబు డాకు మహారాజ్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ చిత్రం ఈ 3 చిత్రాల్లో ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు? సంక్రాంతికి వస్తున్నాం 3వ పాట డిసెంబర్ 30వ తేదీన రాబోతుండగా ఈ సినిమా కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ వీడియోస్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్, టేక్ కేర్.